ఇండస్ట్రీలో అసలు కాస్టింగ్ కౌచ్ అనేదే లేదు అని చిరంజీవి చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు చిన్మయ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ లేదు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. మెగాస్టార్ వ్యాఖ్యలతో విభేదించారు సింగర్ చిన్మయ్. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అన్నారామె. కమిట్మెంట్ కి నో చెబితే రోల్స్ ఇవ్వరని, చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారని, ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది కాదు అన్నారు చిన్మయ్. లిరిసిస్ట్ వైరముత్తు తనని వేధించమని నేను అడగలేదని అన్నారు చిన్మయ్. ఇక్కడ పని ఇచ్చినందుకు బదులుగా సెక్స్ కోరుకుంటారని వ్యాఖ్యానించారు చిన్మయ్. ఇటీవల మన శంకర్ వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ ఏం మాట్లాడారు? ఫిల్మ్ ఇండస్ట్రీ అద్దం లాంటిదని, కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, మన తెలుగు అమ్మాయిని ఇండస్ట్రీలోకి రావాలి అని కోరిన చిరు వీడియో ఒక్కసారి మనం మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఎవరైనా రాణించలేదు, ఇక్కడ ఏదైనా నెగిటివ్ పీపుల్ ఉన్నారు, ఇక్కడ మాకు ఇలాంటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ జరిగి అంటే కనుక అది నీ తప్పిదం అవుతుందని నేను అనుకున్న ప్రకారంగా నేను నమ్ముతున్నాను. నువ్వు స్ట్రిక్ట్గా ఉండి సీరియస్గా ఉంటే కనుక ఏ ఒక్కటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. ఎలాంటి ఏదంటే క్యాస్ట్ కావచ్చు అలాంటివి ఏమి ఉండవండి. నీ బిహేవియర్ బట్టి ఉంటుంది. మీకుండే అభద్రతా భావంతో ఏమో అలాగేలా ఉండాలేమో అని ఉండకూడదు. ఎస్, నువ్వు ప్రొఫెషనల్గా ఉండు, అవతల కూడా ప్రొఫెషనల్గా ఉంటారు. ఈ ఇండస్ట్రీ అనేది ఒక అద్దం లాంటిది. నువ్వేమి ఇస్తావు తిరిగి నీకు అదే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధైర్యంగా పరిశ్రమకు రావాలి అనుకుంటే కనుక కృత నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, హార్డ్ వర్క్ని ఆసరాగా తీసుకుని రండి. ఇది గొప్ప ఇండస్ట్రీ. మీరు అందరూ రాణిస్తారు, చేస్తారు. అది ఆడబిడ్డలు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే. సో అది నేను వెల్కమ్ చేస్తున్నాను. దానికి ప్రత్యక్ష సాక్ష్యం సుష్మిత, అలాగే దత్తు గారి పిల్లలు స్వప్న దత్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది. అవి ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చిరంజీవి చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలతో విభేదిస్తూ ఒక ట్వీట్ చేశారు సింగర్ చిన్మయ్. కాస్టింగ్ కౌచ్ అనేది అదుపులో లేని సమస్య అంటూ, కమిట్మెంట్ కు నో చెబితే రోల్స్ ఇవ్వరని, చిరంజీవి జనరేషన్ లో మహిళా ఆర్టిస్టులను గౌరవించేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఇండస్ట్రీ మిర్రర్ లాంటిది ఏమాత్రం కాదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు చిన్మయ్. లిరిసిస్ట్ వైరముత్తు గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ, ఆయన తనను వేధించమని నేను అడగలేదు అంటూ సెటైరికల్ గా అక్కడ చిన్మయ్ ట్వీట్ ని మనం చూస్తున్నాం. ఇక్కడ పనిచ్చినందుకు బదులుగా ఖచ్చితంగా సెక్స్ కోరుకుంటారు అంటున్నారు చిన్మయ్.